అరే ఈ మున్నగాడు ఫోన్ చేస్తున్నాడు రా. వాడిని ఫోన్ చేస్తాను ఇప్పుడు నీకు. వాళ్ళు కలుస్తా అని చెప్పినారా, మేబీ దాని గురించే కావచ్చు. సరే మనం మాట్లాడు. హలో సృజన, ఏం చేస్తున్నావు? ఏం లేదు మున్న, చెప్పేందుకు ఫోన్ చేసినావు? ఏం సృజన, కలుస్తా అని చెప్పి మెసేజ్ చేస్తా అన్నావు, ఇంతవరకు నువ్వేం మెసేజ్ చేయాలని నేనే కాల్ చేశా. అరే ఈ ఇంటి పనుల వాడి మర్చిపోయినా మున్న, వాళ్ళ పక్క కలవాలంటవా? కలవాలి కదా మరి, నీతోని కొంచెం పర్సనల్గా మాట్లాడేది ఉందని చెప్పి ఆల్రెడీ చెప్పేస్తున్నా కదా. ఓకే ఓకే మున్న, కొంచెం సేపు అయితే ఇల్లు పని అయిపోతుంది, అయిపోయినాక నేను మెసేజ్ చేస్తా. మళ్ళీ కలుస్తా అని చెప్పి మెసేజ్ చేస్తా అంటున్నావు. ఏమేమో మరి నాకైతే తెలియదు. నేనైతే మనం ఎప్పుడు రెగ్యులర్గా కలిసే ప్లేస్కి వెళ్ళి వెయిట్ చేస్తా, ఈవినింగ్ 5 వరకు ఉంటా. ఇక వచ్చారా అని నీ ఇష్టం. మున్న నువ్వు నా కోసం వెయిట్ చేసిన అవసరం ఏం లేదు, 5 o'clock వరకు ఉంటా అంటున్నావు కదా, అప్పటిదాకా వస్తాలే. ఓకే మరి, నేను షార్ప్ 5 వరకు మనం కలిసే ప్లేస్లో ఉంటా, నువ్వు కూడా మిస్ కాకుండా వచ్చేయాలి మరి. సరే. ఓకే బాయ్. ఏందన్నీ అమ్మన్న గారి గోలా ఎందుకు కలుద్దామంటావు? ఏంది? ఏమోరా, వీడేమో కాల్ చేసి ఊకే పర్సనల్గా మాట్లాడదాం అంటున్నాడు. కొంపస్ వీడు కూడా ప్రపోజ్ చేయడు కదా. ఇంకేందే, వీడు పర్సనల్గా వెళ్దాం అంటుంటే ఇక వీడు కూడా లైన్కి వచ్చినట్టే. ఇక అరే ఒకవేళ వీడు ప్రపోజ్ చేస్తే ఏం చేయాలరా? ఏం చేయాలని అడుగుతావేందా? ఇప్పుడు అన్వేష్ గారికి ఏదో చేసినావు, వీని కూడా అదే చేయి. ఏమోరా, మన కలిసి ఇంట్రెస్ట్ లేదు నాకు, ఏదైనా పని ఉందని చెప్తా. అరే ఇంతకన్నా మంచి టైం దొరకదే, నేను చెప్తాను కదా, మనం పోయి కలుపు ఫస్ట్. సరే తీరా. ఇట్లే మాడిపోయిన మొహంతో డ్రెస్ వేసుకొని పోకు, మంచిగా నీట్గా రెడీ అయిపో. ఓకేరా. సరేనే, నేను ఒక్క నీరు ఏం చేయాలి, నేను అట్లా వైన్ సైడ్ పోతా మరి, ఏదో నాకు అప్డేట్ ఇవ్వాలి. సరేరా. ఏంటి సృజన 5 వరకు కలుస్తా అని చెప్పింది కదా, ఇంకా రాలే ఏంటి? సరే ఒకసారి మెసేజ్ చేద్దామా? హాయ్ సృజన. హాయ్ మున్న. సృజన, ఒకటి అడిగితే ఏమనుకోకు, లైక్ ఇట్లా కలుస్తా అని చెప్పి ఫోన్లు చేయడం, మెసేజ్ చేయడం, నువ్వేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లే కదా? ఇబ్బందిగానే ఉంది మున్న, ఎందుకు ఈ మధ్యలో ఊకే కాల్ చేసి కలుద్దామని మాట్లాడుతున్నావు? అవునా, అంటే నేను చేసే ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ లేకపోతే ఇలా కలవడాలు కానీ నువ్వు ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నావు అనమాట. అంటే మనం ఫోన్ చేసుకొని మాట్లాడడం కలవడం వీటికో పర్పస్ ఉంటుంది కదా, నువ్వు ఏ పర్పస్లో మాట్లాడుతున్నావు మున్న? పర్పస్ అంటే నేను నీకు చేసే కాల్స్ కానీ మెసేజ్ కానీ ఒక పర్పస్తోనే వేస్తున్నా, మరి ఆ పర్పస్ ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు అర్థమైంది ఏంటంటే నా ఫ్రెండ్ వాళ్ళు అనేవి కదా, నన్ను కూడా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఓకే, నా చెల్లి నీకు ఫ్రెండ్, సో నువ్వు నన్ను కూడా ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నావు, బాగుంది. బట్ నేనే నీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నా. ఏంటి, నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావా? అంటే నువ్వు నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తలేవా? అంటే ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నా, బట్ నాకైతే ఫ్రెండ్ కంటే ఎక్కువ ట్రీట్ చేయాలని ఉంది. లైక్ నీతో కాల్స్ మాట్లాడినప్పుడు కానీ, నీకు మెసేజ్ చేస్తున్నప్పుడు కానీ నాకు వచ్చే హ్యాపీనెస్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ అయితే కాదు, ఇట్స్ బియాండ్ ఇట్. మున్న నీ మాటలు కొంచెం అర్థమైనట్టున్నది, కొంచెం అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పు కదా. నాకు చెప్పాలనే ఉంది, బట్ చెప్తే నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు అని చెప్పేసి అదే టెన్షన్ అవుతుంది లోపల. నువ్వు నా దగ్గర ఎందుకంత టెన్షన్ పడుతున్నావు మొన్న, ఏంటో క్లియర్గా చెప్పు కదా. సరే, నువ్వు ఎలాగో డైరెక్ట్ అవ్వమన్నావు కాబట్టి నేను కూడా డైరెక్ట్ అయిపోతున్నా. ఇన్ని రోజులు మన జర్నీ నువ్వు ఫ్రెండ్షిప్లా ట్రీట్ చేసినావు, కానీ నేను మాత్రం ఇంకా డీప్ అనేది తీసుకున్నా. సో మన ఈ జర్నీని సో కాల్ ఫ్రెండ్షిప్ అనుకుంటూ నాకు కంటిన్యూ చేయడం ఇష్టం లేదు, అందుకే ఐ లవ్ యూ. సృజన, నీ ఫేస్లో టెన్షన్ చూస్తున్నా నాకు అర్థమైపోతుంది. ఆల్ ఆఫ్ సడన్ చెప్పేసరికి నువ్వు టెన్షన్ పడతావు, నాకు అర్థమైంది. ఓకే, ఏదో చెల్లెవాళ్ళు అన్నయ్య కానీ అతను ఫ్రెండ్షిప్ చేసి ఉంటావు, బట్ నేను మాత్రం లోపల నడుస్తున్న జెన్యున్గా చెప్పేసిన అంతే. నువ్వంటే నాకు నిజంగా అంత ఇష్టం. ఓకే మున్నా, నీ మనసులో ఏముందో నువ్వు క్లియర్గా చెప్పినావు, కానీ నేను ఎప్పుడైతే నీ గురించి అట్లా ఆలోచించలేదు. ఓకే, నాకు అర్థమైంది నువ్వు ఇప్పటివరకు నా గురించి అలా ఆలోచించాలని చెప్పేసి, బట్ ఇప్పుడు నేను నీకు ఓపెన్గా నా ఫీలింగ్ చెప్పేసా కదా, లవ్ అని చెప్పేసి. సో ఇప్పటి నుంచి నా గురించి అలా ఆలోచించు. అయినా నువ్వే చెప్పావు కదా నేను మంచి అబ్బాయి అది ఇది అని చెప్పేసి, ఆలోచించు. మొన్న మా ఫ్యామిలీ సిచ్యువేషన్ నీకు తెలుసు కదా, మేము ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా నీకు తెలుసు. ఇప్పుడు మాత్రం నాకు లవ్ అని చెప్పేసి ఆలోచన అయితే అస్సలు లేదు మొన్న. సృజన, నేను నీకు ఈ ప్రపోజ్ చేసి స్టెప్ వేసాను అంటేనే ఎన్నో ఆలోచన చేసి, లైక్ నీ గురించి కానీ మీ అమ్మ గురించి కానీ మీ జెన్యూనిటీ గురించి కానీ ఆలోచించి ఈ స్టెప్ వేసాను నేను. సో నువ్వే ఆలోచించి. ఇంకా ఏమో మొన్న అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నా మీద అయితే నువ్వు ఎలాంటి హోప్స్ పెట్టుకోక మొన్న, ఇలా ఫ్రెండ్స్ లాగానే ఉందాం, లైట్ తీసుకో.
ఓకే ఫ్రెండ్స్ లాగానే ఉందాం, బట్ ఇప్పుడైతే నా మనసులో ఉన్న మాట చెప్పాను కదా, సో ఇప్పటి నుంచి అయినా నా గురించి అలా ఆలోచించు ప్లీజ్.